చంద్రబాబు నాయుడు 1997లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూపర్ సైక్లోన్ వచ్చింది. అప్పట్లో ఆ సూపర్ సైక్లోన్ ఒడిశా తీరాన్ని తాకడంతో పాటు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని భావించారు. దీంతో చంద్రబాబు నాయుడు ఒడిశాను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు సహాయ సామగ్రిని పంపారు. తుపాను రూటు మారింది, కోనసీమను తాకింది. తుపాను తాకిడికి కోనసీమకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి కోనసీమకు చేరుకునేందుకు 24 గంటల సమయం పట్టిందంటే తుపాను ఏ మేరకు బీభత్సాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. దారిలో పడిపోయిన చెట్లు, ఇతర అవరోధాలను తొలగించుకుంటూ చంద్రబాబు కోనసీమకు చేరుకున్నారు. నీళ్లలో మునిగిపోయిన ఇళ్లు, పడిపోయిన చెట్లు, ఇళ్లలో నుంచి చొచ్చుకొచ్చిన సముద్రాన్ని చూసి ఆయన హృదయం ద్రవించింది. విద్యుత్ సరఫరా లేక, మంచినీరు దొరక్క గోదావరి జిల్లాలో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో చంద్రబాబు నాయుడు 15 రోజుల పాటు కోనసీమలోనే మకాం వేసి ఉమ్మడి రాష్ట్ర సచివాలయాన్ని అక్కడకు తరలించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే వరకు పనిచేశారు. చివరకు మంచినీరు, విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగాయి. కోనసీమ అంటే కొబ్బరి తోటలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పడిపోయిన కొబ్బరి చెట్లకు ఆనాడే పరిహారం ఇచ్చిన నేతగా చంద్రబాబును అందరూ ప్రశంసించారు. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ కూర్చోవడంతో కేవలం 15 రోజుల్లో పాత కోనసీమ మళ్లీ కళ్ళెదుట కనిపించింది. రెండు 2014లో ముఖ్యమంత్రిగా మూడోసారి చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశాఖపట్నాన్ని హుదూద్ వణికించింది. విశాఖ రూపురేఖలను మార్చింది. పేద ధనిక తేడా లేకుండా అందరినీ రోడ్డుపాలు చేసింది. అపార్ట్మెంట్ వాసులకు నీరు దొరక్క, విద్యుత్ సరఫరా లేక అల్లాడిపోయారు. తెల్లారేసరికి హుదూద్ విశాఖ స్వరూపాన్నే మార్చేసింది. నగరంపై సాగరం విరుచుకుపడింది. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాద్ నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ఆయన వెంటనే గన్నవరానికి విమానంలో చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖకు బయలుదేరి వెళ్లారు. విశాఖలో ఆయన కలెక్టరేట్ దగ్గర బస్సులోనే మకాం వేసి మొత్తం యంత్రాంగాన్ని విశాఖకు తరలించారు. అపార్ట్మెంట్లలో ఉన్న వారికి ఫైర్ ఇంజన్ల ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విద్యుత్ సిబ్బందిని తరలించి అక్కడ విద్యుత్తును కేవలం వారం రోజుల్లోనే పునరుద్ధరించారు. జనరేటర్ల సాయంతో అపార్ట్మెంట్లలో విద్యుత్ సరఫరాను కూడా అందించగలిగారు. దాదాపుగా 10 రోజుల పాటు విశాఖ కలెక్టరేట్లో మకాం వేసి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, ఇతర సిబ్బందిని రంగంలోకి దించారు. విశాఖ అంటే సుందరమైన నగరం, పచ్చదనానికి మారుపేరు. మళ్లీ చెట్లను నాటించడంతో పాటు అదే సమయంలో దీపావళి రావడంతో హుదూద్ తుఫాను కారణంగా బాధల్లో ఉన్న అందరం దీపావళి చేసుకోవద్దన్న చంద్రబాబు పిలుపుకు జనం సానుకూలంగా స్పందించారు. అదే రోజు విశాఖలో సభ ఏర్పాటు చేసి విశాఖను పునరుద్ధరిస్తానని చెప్పడంతో పాటు 10 రోజుల్లోనే సాధారణ జనజీవన పరిస్థితులను తీసుకువచ్చారు. ఆ తర్వాత 2015లో తిత్లీ తుఫాను కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని ఊపేసింది. ఈ సమయంలో కూడా మంత్రులందరినీ అక్కడకు తరలించి ఉద్దానాన్ని పునరుద్ధరించడంతో పాటు తిత్లీ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకున్నారు. వారం రోజుల పాటు శ్రీకాకుళంలోనే ఆయన మకాం వేసి సాధారణ పరిస్థితులు తీసుకువచ్చారు. ఉద్దేశం ఏంటంటే తను అక్కడే ఉన్నప్పుడు యంత్రాంగం అంతా చిత్తశుద్ధితో, అకుంఠిత భావంతో పనిచేస్తారు. ముఖ్యమంత్రి గారే వచ్చి ఈ విపత్తును ఎదుర్కొనే దానికి ఇక్కడ ఉంటే మనం ఏమాత్రం పొరపాటు చేయటం ప్రజలు సహించరు, యంత్రాంగం సహిస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కమిటెడ్గా చేస్తారనే ఉద్దేశంతో ఆయన ఎంత కష్ట నష్టాన్ని కోర్చైనా కూడా అక్కడే ఉండటం అనేది ఒక అలవాటు ఆయనకు. దాని తర్వాత హుద్హుద్ తుఫాన్ వచ్చింది వైజాగ్లో. మీకు తెలుసు, 14 రోజులు 15 రోజుల పాటు బస్సులోనే ఉండి
ఆ తుఫాను నా భూతో నా భవిష్యత్తు మాదిరి వచ్చింది నార్త్ ఆంధ్రాలో. అయినా కూడా అది నార్మల్సీ వచ్చేంత వరకు అక్కడే ఉండి బస్సులోనే పండుకొని ఆ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించి అది మామూలు స్థాయికి వచ్చేంత వరకు అక్కడి నుంచి కదల్లా. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ప్రజల కష్టాల్లో ఉన్నారంటే వాటిని పరిష్కరించేందుకు చంద్రబాబు ముందుంటారు. 2011లో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ప్రజలకు సేవలందిస్తున్న సమయంలో ఉత్తరాఖండ్ వరదలు సంభవించాయి. కొండ చర్యలు విరిగిపడి 350 మంది తెలుగువాళ్లు అక్కడ చిక్కుకున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు వారిని తొలుత ఢిల్లీకి, అక్కడ నుంచి హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్ నుంచి వారిని ప్రత్యేక వాహనాల్లో స్వగ్రామాలకు పంపారు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా ప్రజలు ఏదైనా కష్టం వచ్చిందంటే పరిగెట్టుకుని వెళ్లే వ్యక్తి. కర్నూలు వరదలప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా 5 కోట్ల రూపాయల వర్త్ భోజనాల పంపిణీ కానీ, వాళ్ళకి వస్త్రాల పంపిణీ కానీ, ఎక్కడైనా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాయండి, అధికార పక్షంలో ఉన్నాయండి, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉన్నది అనుకుంటే డెఫినెట్గా ఆయన రంగంలో దిగుతారు. మా కార్యకర్తలందరినీ కూడా రంగంలో దిగి సర్వీస్ చేయమని చెప్పే మహోన్నతమైన వ్యక్తి. మీకు తెలియాలండి, ఎందుకంటే చాలామందికి చరిత్ర తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉత్తరాఖండ్లోని ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు చాలామంది 380 మంది చిక్కుకున్నారంటే అధికారంలో ఉన్నవాడు ముందుకు వెళ్ళలేదండి. ఆ రోజు అధికారం లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక ఫ్లైట్ వేసి అక్కడ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి, హైదరాబాద్ నుంచి వాళ్ళ ప్లేసెస్కి పంపించిన పరిస్థితి. 2009 సంవత్సరంలో కృష్ణాకు వరదలు వచ్చిన సమయంలో కర్నూలు నగరం మునిగిపోయింది. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు 5 కోట్ల రూపాయల ఆహారం, ఇతర సహాయ సామాగ్రిని సిద్ధం చేశారు. తెలుగుదేశం నేతలు క్యాడర్ను రంగంలోకి దించి తాను కూడా వెళ్లి అక్కడ వరద బాధితులకు సాయం చేయడం అప్పట్లో అందరి ప్రశంసలు అందుకుంది. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయవాడను బుడమేరు ముంచెత్తింది. బుడమేరు కారణంగా విజయవాడ నగరంలో పాత బస్తీతో పాటు సింగ్ నగర్, సత్యనారాయణపురం, నున్నా, జక్కంపుడి వంటి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలో నుంచి జనం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అపార్ట్మెంట్లలో ఉన్న వారికి ఆహారం కూడా అందలేదు. ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన చంద్రబాబు పడవలో ప్రయాణించారు. ప్రజల ఆహాకారాలు చేయడంతో ఆయన వెంటనే కలెక్టర్ కార్యాలయంలో బస్ ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. 10 రోజుల పాటు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉండడమే కాకుండా బుడమేరు వరద బాధిత ప్రాంతాల్లో గండ్లు కొట్టి నీటిని బయటకు పంపారు. వారం రోజుల పాటు అందరికీ ఆర్థిక సాయంతో పాటు ఆహార పొట్లాలను కూడా అందజేశారు. డ్రోన్ల ద్వారా పలువురికి మందుల సరఫరాతో పాటు అపార్ట్మెంట్లలో ఉండేవారికి ఫుడ్ ప్యాకెట్లను కూడా ఇచ్చారు. వాహనాలు మునిగిపోయిన వారు, ఇల్లు కోల్పోయిన వారికి నిబంధనలు సవరించి మరి ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు, ఆయన బెజవాడ బుడమేరు బాధితులను ఆదుకోవాలని చేసిన విజ్ఞప్తితో 100 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఇటువంటి సంక్షోభాలను, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడమే కాకుండా వాటిని పరిష్కరించడంలో కూడా చంద్రబాబుకు క్రైసిస్ మేనేజ్మెంట్లో మంచి పేరుంది. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని చంద్రబాబు పదే పదే చెబుతారు. ఎటువంటి ప్రకృతి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా వేగంగా స్పందించే నాయకుడిగా ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవడంతో 4వసారి ముఖ్యమంత్రి కాగలిగారు. 75 సంవత్సరాలు నిండుతున్నా 30 సంవత్సరాల వయసులో ఉన్న ఉత్సాహం, ఆలోచనలు, విజన్ కూడా ఆయన సొంతమని ఇప్పటికీ పలువురు చెబుతూ ఉంటారు. చివరకు ఆయన్ను నిత్యం విమర్శించే ప్రతిపక్షాలు సైతం కూడా చంద్రబాబు క్రైసిస్ మేనేజర్ అని పదే పదే చెబుతూ ఉంటారు. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి, ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది.